హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ ముక్కలతో మెంతికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాగా గట్టిగా ఉన్న మామిడికాయల్ని ఒక మూడింటిని తీసుకోవాలి. తొక్కు అలాగే ఉంచేసి ముక్కలు ఒకే సైజులో కొంచెం పెద్దగా తరుక్కోవాలండి. తరుక్కొని వాటిని బాగా ఎండబెట్టినట్టు పెట్టుకోండి కాసేపు. ఒక పెద్ద చారెడు మెంతులు తీసుకొని సన్న సెగలో మంచి వాసన వచ్చేటట్టు వేయించి అది గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దీనికి సుమారుగా ఒక 1/4 కప్పు కారం పడుతుంది. అరకప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అండి. ఈ మెంతులు, ఈ ఉప్పు, కారం అన్నీ బాగా కలవాలంటే మిక్సీలో వేసి బాగా కొట్టేసేయండి. బాగా మెత్తగా వచ్చేసింది కదా, చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. దీన్ని ఈ పచ్చడికి ముక్కలు తరుక్కున్నాం కదా అందులో వేసేసేయాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయదండి. ఆవకాయ, మాకాయ వేడి చేస్తాయి కానీ ఈ మెంతికాయ పచ్చడి మాత్రం అస్సలు వేడి చేయదు. ఎవరైనా తినచ్చు. షుగర్ పేషెంట్స్ ఇంకొంచెం ఎక్కువగా తిన్నా కూడా మంచిదే. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మెంతుల వాసన. దీనిలో 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటామండి. అది నేను పోపు వేసేటప్పుడు చూపిస్తాను. పోపులోనేమో 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను. 1 స్పూన్ ఇంగువ ఫుల్గా వేసుకోండి. ఇంగువ వాసన కూడా బాగుంటుంది, గుమ్మగుమ్మలాడుతూ. ఇవి పటపటలాడేదాకా, ఈ చిటపటలాడేదాకా ఉంచేసి తర్వాత చూడండి నురుగు వస్తుంది కదా, నురుగు ఆగనివ్వండి. ఆగి చల్లారాక ఈ పచ్చడిలో పోసేసి తిప్పండి. బాగా కలుస్తుంది. అప్పుడు ఇంకా అంటే ఆ నూనె చాలదు, మనం పోపు వేసిన నూనె. అందుకని సుమారుగా 1 గ్లాసు నూనె, కాఫీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాస్ నూనె బాగా వేడి చేసుకోవాలండి. దీనిలో మాత్రం పచ్చి నూనె పోయకూడదు, వేడి చేసిన నూనె పోయాలి. అది పోసాక బాగా కలిపేసేయాలండి. దీన్ని వేడి కూడా తగ్గింది, అయితే పచ్చడి మీద పడేటప్పటికి అలా అనిపిస్తుంది మనకు. దీన్ని బాగా శుభ్రంగా కలిపేసి చక్కగా మూతున్న డబ్బాలో లేదా సీసాలో పెట్టుకోండి. ప్లాస్టిక్ వద్దంటున్నారు కదా ఇప్పుడు, క్యాన్సర్ కారకం అని. కాబట్టి గ్లాస్ బాటిల్ని శుభ్రంగా కడిగి లోపలంతా చెమ్మ పోయేటట్టు తుడిచి ఈ పచ్చడి అందులో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా తీసుకొచ్చి